మరికాసేపట్లో తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ మొత్తం 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ను మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెడతారు. సభలో ప్రవేశపెట్టడానికి ముందు మంత్రివర్గం సమావేశమై బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం తెలపనుంది. కాంగ్రెస్ ప్రవేశపెడుతున్న పూర్తి స్థాయి బడ్జెట్ కూడా ఇదే. రైట్, ఇక ఈ రోజు బడ్జెట్ సెషన్స్ కూడా జరగబోతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అసెంబ్లీ నుంచి మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు లైవ్ ద్వారా. ఎస్ నరేందర్, ఈ రోజు జరిగే అసెంబ్లీ సమావేశాలు కీలకమని చెప్పాలి. అయితే కాంగ్రెస్ ప్రవేశపెడుతున్న పూర్తి స్థాయి బడ్జెట్ కూడా ఇదే తొలిసారి కావడంతో కాస్త ఆసక్తి కూడా నెలకొంది. ఏంటి ఈ రోజు బడ్జెట్ లో ఎలాంటి అంశాలని హైలైట్ చేయబోతున్నారు? మరిసేపట్లో భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి అసెంబ్లీకి చేరుకోబోతున్నారు. ఈ సందర్భంగా కేబినెట్ సమావేశం ఉంటుంది. కేబినెట్ సమావేశంలో ఈ బడ్జెట్ సంబంధించినటువంటి ఏదైతే లెక్క ఉందో దాన్ని ఆమోదిస్తారు. ఆమోదించిన తర్వాత సభలో 11 గంటలకు దాని తర్వాతనే ఆయన అసెంబ్లీలో బడ్జెట్ సమావేశంలో బడ్జెట్ ని ప్రవేశపెడతారు. ఈ బడ్జెట్ ఏ రకంగా ఉండబోతోంది, దాని తీరుతెన్నులు ఎలా ఉంటాయి అనేది కూడా పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఒక చర్చ అయితే జరుగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ అనేది ఇదే మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే గత బడ్జెట్ కు ఈ బడ్జెట్ కు 5 నుంచి 6% పెరిగే అవకాశం అయితే కనిపిస్తోంది. ఎందుకంటే 2024-25తో పోల్చుకుంటే అప్పుడు 2.91 లక్షల కోట్లకు సంబంధించినటువంటి బడ్జెట్ ఉంటే ఈసారి 3.10 లేదా 15 లక్షల కోట్లు ఉంటుంది అనేటువంటి అంచనా అయితే ఉంది. అంటే అది ఎంత అనేది కరెక్ట్ గా బడ్జెట్ లో ఆయన పెట్టేదాన్ని బట్టి ఉంటుంది. అయితే ప్రజెంట్ అయితే వాస్తవ బడ్జెట్ ని ప్రవేశపెట్టాలనేటువంటి నిర్ణయానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. రేవంత్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి పదే అసెంబ్లీ సమావేశాల్లో కానీ బయట కూడా చిట్చాట్ లో కూడా చెప్తున్నారు, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగానే నడుచుకుంటాము, ఎక్కడ కూడా గొప్పలకు పోము అనేటువంటి విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్న నేపథ్యంలో ఆ రకంగానే వాస్తవ బడ్జెట్ ఉండబోతుంది అనేటువంటి విషయం. అదే సమయంలో సంక్షేమానికి కావచ్చు, అభివృద్ధికి కావచ్చు, వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలకు ఏదైతే ప్రామిస్ చేశారో 6 గ్యారంటీలు కావచ్చు, 420కి సంబంధించినటువంటి హామీలకు సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడ తగ్గకుండానే అదే సమయంలో ఖచ్చితంగా బడ్జెట్ వాస్తవానికి అనుగుణంగా ఉండాలి అన్నటువంటి ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. మరి కాసేపట్లో బట్టి ఇక్కడికి రావడం తర్వాత కేబినెట్ సమావేశం నిర్ణయం తీసుకుంటుంది. దాని తర్వాత ఆయన ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారని తెలుస్తుంది. దాని తర్వాత స్పీకర్ని సీఎంని కలిసిన తర్వాత బడ్జెట్ కాపీని చూపిస్తారు. దాని తర్వాత సభ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెడితే అక్కడ శ్రీధర్ బాబు మండలిలో ప్రవేశపెడతారు. ఏదైనా కూడా ఒకసారి ఎట్లా ఉండబోతోంది అనేటువంటి విషయం మీద కొంత యాంగ్జైటీ ఉంది. దీంట్లో ప్రజెంట్ మన దగ్గర ఉన్నటువంటి లెక్కల ప్రకారం సాగునీటి రంగానికి కూడా అత్యధికంగా, సంక్షేమం తర్వాత అత్యధికంగా దానికి పెట్టే అవకాశం ఉంది. దీనికి సంబంధించి గృహ నిర్మాణ శాఖకు 8 నుంచి 9 వేల కోట్ల రూపాయల దాకా పెట్టే అవకాశం ఉందని మనకు తెలుస్తుంది. హోంశాఖకు 9 వేల కోట్ల రూపాయల దాకా ఈ బడ్జెట్ లో కూర్పు ఉండబోతుందని తెలుస్తుంది. అదేగా మహిళా శిశు సంక్షేమానికి పెద్దపీట వేస్తుందామని చెప్పారు. ఈ మధ్య కాలంలోనే మహిళలకు అన్ని రకాలైనటువంటి సంక్షేమాన్ని పెద్దపీట వేసినటువంటి సందర్భం ఉంది. అదేవిధంగా నిన్న ప్రవేశపెట్టిన ఆత్మీయ సంబంధించిన కావచ్చు, లేదా రాజు యువతకు సంబంధించినటువంటి స్కీమ్ కావచ్చు, దాదాపు 6,000 కోట్ల రూపాయలు పెట్టాలన్నటువంటి నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. మిషన్ భగీరథకు దాదాపు 6,000 కోట్ల రూపాయలు పెట్టాలని ఇప్పటికే నిర్ణయించుకోవడం జరిగింది. అదే రీజనల్ రింగ్ రోడ్లు కావచ్చు, లేదంటే స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి కావచ్చు, ఇట్లా చాలా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ ప్రాజెక్టులన్నింటి కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా ఖచ్చితంగా సరైనటువంటి సంక్షేమానికి పెద్దపీట వేయాలనేటువంటి ఆలోచన అయితే చేయబోతుంది. మరి కాసేపట్లో ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం అసెంబ్లీకి రాబోతున్నారు. దీంట్లో ఖచ్చితంగా మంచి జరిగే అవకాశం ఉందనేటువంటి విషయం నేను చెప్తున్నాను. ఎందుకంటే గతంలో మనం చూసాం 2024 ఫిబ్రవరిలో కేవలం 9 మాసాలకు మాత్రమే బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి మనం చూసాం. కనుక అప్పటికి ఇప్పటికీ ఖచ్చితంగా ఇది పూర్తి స్థాయి బడ్జెట్ గా చూడాలి. ఎందుకంటే గతంలో మనం చూసాం 9.5 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ సర్కార్ ఉంది. అప్పుడు ఈ బడ్జెట్ కు దానికి చాలా దూరంలో ఉండేది. కానీ ప్రజెంట్ పూర్తి స్థాయి బడ్జెట్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పబోతున్న నేపథ్యంలో, ఎందుకంటే 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కనుక చాలా ఎక్స్పెక్టేషన్స్ తో కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి కూడా మొదటి నుంచి మనం చూస్తున్నాం, యువతకు, మహిళలకు ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వాలన్నటువంటి ఆలోచన ఉన్నది, సంక్షేమానికి పెద్దపీట వేయాలన్నటువంటి ఆలోచనతో ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా అందుకు అనుగుణంగానే బడ్జెట్ లో కూర్పు చేయాలన్నటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఎస్ నరేంద్ర, మరోపక్క చూస్తే కూడా అటు ప్రభుత్వం 6 గ్యారెంటీల అమలుకు సంబంధించి అటు ప్రతిపక్షాలు నానా హైరాణ చూస్తున్నాయి. సో ఈ టైంలో ఈ బడ్జెట్ సంబంధించి కూడా ఈ పథకాలకు సంబంధించి కూడా ఏమైనా జారీ చేస్తున్నారా బడ్జెట్ లో? రైట్, మనం నిన్న చూసాం కదా అసెంబ్లీ ప్రాంగణంలో రాజీవ్ యువతకు సంబంధించినటువంటి స్కీమ్ కావచ్చు, అదేవిధంగా రీసెంట్గా ప్రవేశపెట్టినటువంటి 6 గ్యారెంటీలు ఏవైతున్నాయో ఆర్టీసీకి సంబంధించినటువంటి మహిళా ఉచిత ప్రయాణం కావచ్చు, లేదంటే 200 యూనిట్లకు సంబంధించి కావచ్చు, లేదంటే గ్యాస్ సిలిండర్కి సంబంధించి కావచ్చు, ఇక్కడ ఖచ్చితంగా చెప్పినటువంటి ఆ స్కీమ్లన్నిటి కూడా రన్ చేయడానికి అనుగుణంగా బడ్జెట్ని అవకాశం ఉంటుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలో మెట్రో విస్తరణకు సంబంధించి కావచ్చు, లేదంటే రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి ఇష్యూలో కావచ్చు, అదే సమయంలో ఇళ్ల నిర్మాణానికి, ఎందుకంటే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం అనేది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దాదాపు ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి 3 నుంచి 4 వేల ఇండ్ల దాకా వస్తున్న నేపథ్యంలో ఈ బడ్జెట్లో ఖచ్చితంగా కూడా ఇందిరమ్మ ఇండ్లకు అధిక ప్రాధాన్యత ఇచ్చే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా రైతు భరోసాకు కూడా బడ్జెట్ కేటాయిస్తారు. ఇట్లా అన్ని రంగాలను కూడా ఎక్కడ విస్మరణ చేయకుండా వ్యవసాయ రంగానికి కానీ, రోడ్లు భవనాలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా రేడియల్ రోడ్లకు సంబంధించి కానీ, అదే కదా కొత్తగా విమానాశ్రయం రాబోతుంది దీనికి సంబంధించి కావచ్చు, ఇట్లా ఫ్యూచర్ సిటీకి సంబంధించి కానీ, మూసీ రివర్ ఫ్రంట్ గురించి మాట్లాడుకోవాలి, అదేవిధంగా హైడ్రాకి సంబంధించి ఇట్లా అన్ని అంశాలని కూడా ఈ బడ్జెట్ కూర్పు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా 3,10,000 నుంచి 15,000 కోట్ల రూపాయల దాకా ఉండే అవకాశం ఉందనేటువంటి అంచనా అయితే మనకు కనిపిస్తుంది. గత బడ్జెట్తో పోల్చుకుంటే 5 నుంచి 5.5% పెరిగే అవకాశం అయితే కనిపిస్తోంది. నరేందర్, మరోపక్క అటు నిరుద్యోగులకు సంబంధించి బడ్జెట్లో ఏమైనా కేటాయింపులు జరిగాయా? తెలియాల్సి ఉంది. ప్రజెంట్ అయితే ఇంకా బడ్జెట్ 11 గంటల 14 నిమిషాల తర్వాత మంచి మూడుతుంది కాబట్టి ఆ సమయంలో అప్పటిదాకా ఎవరికి కూడా లీక్ చేయని పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే మహిళలకు, యువతకు, అదేవిధంగా రైతాంగానికి, వ్యవసాయ రంగానికి, అదేవిధంగా ఫ్యూచర్ సిటీకి కావచ్చు, లేదంటే స్కిల్ యూనివర్సిటీకి కావచ్చు, లేదంటే నిరుద్యోగ యువతకు సంబంధించినటువంటి ఇష్యూలో కావచ్చు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నటువంటి నిర్ణయానికి అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకు అనుగుణంగానే ఖచ్చితంగా పెద్దపీట వేయాలన్నటువంటి ఆలోచన అయితే చేస్తున్నారు. ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి బడ్జెట్ కూర్పు ఉండే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. రైట్ నరేందర్, థ్యాంక్ యూ.